హెచ్ఎంపీవీ వైరస్ కొత్త ప్రమాదాన్ని వెంట తీసుకువస్తుందా? ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 11 జబ్బులను ఈ కొత్త వైరస్ వ్యాపింప చేయడానికి సిద్ధంగా ఉందా అంటే గ్లోబల్ డాక్టర్స్ ఫోరం ఒకటి అవునని అంటోంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఈ డాక్టర్ల గ్రూప్ హెచ్చరికలు చేసినప్పుడు రాబోయే రోజుల్లో మాత్రం ఎప్పుడు ఎలాగైనా సిచ్యువేషన్ మారొచ్చని తెలుస్తోంది. ఓవైపు చైనాలో హెచ్ఎంపీ వైరస్ ప్రభావం తీవ్రంగా లేదని చెప్తున్నా అక్కడి పరిస్థితుల్లో మార్పు లేదనే సమాచారం వస్తోంది. సోషల్ మీడియాలో చైనా హాస్పిటల్స్ లోని సీన్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. హెచ్ఎంపీ వైరస్ పై మన దగ్గర కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఆందోళన అనవసరమని తేల్చేసింది. హ్యూమన్ మెటాన్యూమోనియాతో సహా శ్వాసకోశ వ్యాధుల కేసులు ఎక్కువగా పెరుగుతున్నట్లు లేదని తేల్చేశారు. మరోవైపు డాక్టర్లు కూడా ఇదే తరహా భరోసా ఇస్తున్నారు. అలానే చైనాలో పరిస్థితి అసాధారణమేమీ కాదని, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత్ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. మనకి ఇక్కడ ఈ చలి సీజన్లో దేశవ్యాప్తంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో గణనీయమైన పెరుగుదల కూడా నమోదు కాలేదని చెప్తున్నారు. అయితే మనకి కరోనా మిగిల్చిన అనుభవాలతో అంత తొందరగా ఏదీ నమ్మలేకుండా ఉన్నాం. డ్రాగన్ కంట్రీలో తాజా పరిస్థితి తర్వాత అంతర్జాతీయంగా డాక్టర్ల సమూహం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేశారు. వాటి ప్రకారం కనీసం 11 వ్యాధులు ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. కలరా, స్కెబిస్, బర్డ్ ఫ్లూ సహా ఈ 11 వ్యాధులు తలెత్తవచ్చని అప్రమత్తం చేశారు. కొత్తగా బయటపడుతోన్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ చైనాలో మాత్రమే కాదు, జపాన్లోనూ కలకలం రేపుతోంది. దీంతో కోవిడ్-19 తో పాటు ఇతర జబ్బులను కలిపి ఈ వైరస్ వ్యాపించవచ్చని డాక్టర్ల ఆందోళనగా మారింది. అంతు తెలియని ఈ జబ్బులకు డిసీజ్ ఎక్స్ గా గ్లోబల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ పిలుస్తున్నారు. అయితే ప్రస్తుతానికి మాత్రం మన దేశంలో హెచ్ఎంపీ వైరస్ కి భయపడాల్సింది లేదని एम्स डॉक्टरలు కూడా చెప్తున్నారు. देखिए, ठंड के मौसम में इस तरह के इन्फेक्शन हम काफ़ी कॉमनली देखते हैं, क्योंकि जो कोल्ड एयर होता है, कोल्ड एयर ड्राई होता है, नॉर्मली एक बहुत अच्छा मीडियम होता है ऐसे इन्फेक्शन को एक इंसान से दूसरे इंसान तक पहुंचाने में. और आप देखेंगे अभी एक मैं कहूँगा फेस्टिवल सीजन होते हैं क्रॉस द ग्लोब कि पहले क्रिसमस फिर न्यू ईयर, तो ऐसे में लोग मिलते हैं एक दूसरे से. तो अगर कोई एक भी इन्फेक्शन कैरी कर रहा है, वो अपने आसपास के लोगों को इन्फेक्शन फैला सकता है. उसके अलावा जो ठंड के मौसम में मोस्टली हम इंडोर रहना पसंद करते हैं, तो एक दूसरे से इंटरेक्शन क्लोज स्पेस में ज़्यादा होता है. उसके चलते अगेन ये इन्फेक्शन ट्रांसमिट होने के चांसेस होते हैं. చిన్నారులు, వృద్ధులు మాత్రమే కాకుండా ప్రస్తుతమున్న సీజన్ కూడా గమనించాలని, అందుకే ఇతర శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలంటారు. जैसे बहुत छोटे बच्चे, एल्डरली लोग, कोमॉर्बिडिटीज है, स्पेशली जिनको रेस्पिरेटरी इलनेसेस हैं जैसे सीओपीडी है, अस्थमा है, या फिर मैं कहूँगा कि अगर जैसे और कोमॉर्बिडिटी जैसे कोई कैंसर का पेशेंट है, ऐसे लोगों में चेस्ट इन्फेक्शन जो है वो प्रोग्रेस होने के चांसेस होते हैं. అయితే కరోనా తాలూకు ప్రభావం ఇంకా పూర్తిగా పోకముందే ఇలా కొత్త రకం అనుమానాలు బయలుదేరడంతో మన దగ్గర అప్రమత్తమయ్యారు. అందుకే అక్కడక్కడ మాస్క్ ధరించి తిరుగుతున్న వారు కనిపిస్తున్నారు.